అందరు కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనాన్ని 54వ వచనాన్ని చదువుకుందాం. 53, 54 రెండు వచనాలని మనము చదువుకుందాము ఈ దినమున. క్షేమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమరత్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షేమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమరత్యను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడనని వ్రాయబడినది. వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలించండి, పరిశోధించండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి మొదటి పత్రికలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఏమి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ అని మరణము గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటి మరణం అంటే? ప్రతి వ్యక్తికి మరణం అనేది ఏదో ఒక రోజు తప్పకుండా సంభవించవలసిందే. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనుషుడు ఏదో ఒక దినమున తప్పకుండా మరణము చూడవలసిన వ్యక్తే. అంటే ఎందుకు దేవుడు ఈ మరణాన్ని పంపించాడు? అసలు దేవుడు అనే వ్యక్తి ఎందుకు మనుషుల్ని సృష్టిస్తున్నాడు? ఎందుకు మానవుణ్ణి లోకానికి పంపిస్తున్నాడు? కొంతకాలం ఎందుకు ఇక్కడ ఉండమని మనకు ఒక విషయాన్ని చెప్తూ ఉంచుతున్నాడు? మళ్ళీ ఎందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు? ఇదంతా ఆశ్చర్యకరం అనిపించడం లేదు మనకు? అసలు ఎందుకు వస్తున్నామో ఎవరికి తెలియదు, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామో ఎవరికి తెలియదు, అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎటు పోతామో ఎవరికి తెలియదు కదండి. అసలు మనుషుని యొక్క ఉనికి ఏంటిది? మనుషుని యొక్క జీవితం ఏంటిది? మానవుడు ఎందుకు ఈ భూమి మీదకి వస్తున్నాడు? ఎందుకు కొంతకాలం ఈ లోకంలో అన్ని ప్రేమలు అనుభవిస్తున్నాడు, మళ్ళీ లోకములో నుంచి వెళ్ళిపోతున్నాడు? ఏంటిది ఇదంతా అని ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనము ఎప్పుడైనా ఆలోచన చేశామా? మరణం అనేది ఎందుకు వచ్చేసింది అసలు మనిషికి? మరణము లేని కాలం అంటూ ఒకటి ఉన్నది. మరణము లేని కాలం అంటూ ఒకటి ఉన్నది. కానీ ఒకరోజు మరణాన్ని కావాలని కొని తెచ్చుకున్నాడు మనుషుడే. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవునికి మరణం అనేది సృష్టించలేదు, మానవుణ్ణి చంపాలని అనుకోలేదు. మానవుని సృష్టించాడు. మొదటి మనుషుడైన ఆదామును దేవుడు సృష్టించాడు, జీవాన్ని ఇచ్చాడు, మంచి చక్కగా సృష్టించాడు. ఆ తర్వాత అవ్వమ్మని సృష్టించాడు. ఇరువురిని ఈ భూమి మీద ఉంచి వారిని ఆశీర్వదించి చెప్పాడు, మీరు ఈ భూమిని వశపరుచుకొనండి, లోబరుచుకొనండి, ఈ భూమిని నిండించండి అని వారిని ఆశీర్వదించి దీవించి వారికి ఈ యొక్క భూగ్రహాన్ని అప్పజెప్పాడు దేవుడు. కనుక అప్పజెప్పిన తర్వాత భూమి మీద ఉండవలసినటువంటి మనుషుడు చాలా కాలము మరణము లేకుండా ఉన్నాడు. మరణం అంటే ఏందో తెలియదు అప్పుడు. కానీ కొంతకాలానికి దేవుడు ఆ మరణము గురించి మాట్లాడుతూ
ఆ తోట ఫలములో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చును. కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము గిన మీరు తింటే మాత్రము చనిపోతారు అని ఒక వాక్యాన్ని తన నోటి నుంచి విడుదల కలుగజేశాడు, ఒక మాటను. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం ఆ వచన భాగాన్ని. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఈ మాటని ఆదాముతో చెప్తున్నాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. అంటే దేవుడు మరణము చూడకుండా ఉండేటువంటి విధానము ఆదాములో ఉంది, మరణము లేకుండా బ్రతికే విధానము ఆదాములో ఉన్నది. కానీ ఒకవేళ నా కుమారుడైన ఆదామా, అవ్వా, ఇదిగో ఈ ఫలములు మాత్రము నీవు తింటే మాత్రం చచ్చిపోతావని తనకు చక్కటి ఒక నోటి మాట నుంచి విడుదల కలుగజేశాడు. ఎప్పుడైతే దేవుని నోట నుండి ఆ మాట వచ్చేసిందో, ఆ తోటలో ఉన్నటువంటి అపవాది సాతానుడు అనేవాడు ఆ మాటని బాగా క్యాచ్ చేసుకున్నాడు. ఓహో, దేవుడు వీరికి ఈ భూమిని మీద అధికారం ఇచ్చి భూమినంతా నిండించమని, దీన్ని లోపరుచుకోమని మానవునికి ఈ గ్రహాన్ని అప్పచెప్పాడు కదా, నాకెట్లా పరలోకంలో నాకు స్థానం లేకుండా అయిపోయింది, దేవుణ్ణి నన్ను తోసివేశాడు, పరలోకంలో నన్ను ఎవ్వరు కూడా గ్రహించలేదు, పరలోకంలో నాకు ఎవ్వరు కూడా సాగిలపడి నమస్కారం చేయలేదు, కనీసం ఈ భూమి మీద నేను నా అధికారం చెలాయించుకొని, నేను ఈ భూమి గ్రహాన్ని లోబరుచుకొని, ఈ భూమి మీద నా రాజ్యాన్ని కట్టుకొని, భూమి మీద ఉన్న మనుషులందరినీ నేను నాకు నమస్కారం చేసే విధంగా చేసుకుంటాను అనుకున్నాడు. ఎట్లా పరలోకంలో దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారం చేయలేదు దేవదూతలు, పరలోకంలో ఉన్నవారు అందరూ కూడా. కానీ వానికి ఉన్న ఆశ ఏంటిది? అందరూ దేవునికి ఎట్లా నమస్కారం చేస్తున్నారో నాకు అట్లా నమస్కారం చేయాలని తనలో ఒక ఆశ. నేను కూడా దేవుణ్ణే అనుకోవాలి అన్నటువంటి ఆశ, కోరికతో ఈ భూమి మీద ఉన్నటువంటి మొదటి మనుషుడైన ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి వాడు మాట్లాడే మాట ఏమిటంటే, మీరు దేవుడు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు తినుమని చెప్పినా అంటే తినుమని చెప్పాడు, మీరు తింటే చస్తారని చెప్పినా చస్తారని చెప్పారు, అయితే మీరు చావనే చావరు అన్నాడు. అక్కడి నుంచి వచ్చింది మొదటి అబద్ధం చెప్పడం మనుషునికి. దేవుని మాటకు విరోధముగా అబద్ధము చెప్పే అటువంటి మాట ఆ ఏదైనా తోటలో అక్కడ వినబడ్డది. మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారనియు దేవునికి తెలుసును అన్నాడు అని ఇంకొక అబద్ధం మాట కూడా అక్కడ తెలియజేశాడు. అక్కడ తెలియజేశాడు ఇంకొక అబద్ధాన్ని. అప్పుడు పాపం అవ్వమ్మ వెళ్ళి ఆ ఫలములో కొన్ని తిని మరికొన్ని తీసుకెళ్ళి ఆదాముకు ఇస్తే ఆదాము కూడా తినేశాడు. వీరిద్దరూ తిన్నారు. వీరిరువురి ద్వారా అప్పుడు ఏమొచ్చేసిందట మన లోకంలోకి? పాపం వచ్చేసింది. పాపం వల్ల మరణం వచ్చేసింది. కనుకనే చదువుకున్న మూలవచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చెప్తూ
మరణపు ముళ్ళు పాపము అన్నాడు. అందుకనే మరణానికి ముళ్ళేంటిది? పాపము. పాపమునకున్న బలం ఏంటిది? ధర్మశాస్త్రము అన్నాడు. మళ్ళీ ధర్మశాస్త్రము అనంటే దేవుని నోట నుండి వచ్చే మాటనే వాడు ఆధారం చేసుకొని దేవుని మాటకు వ్యతిరేకముగా మాట్లాడించి మనుషులను పాపములో పడేస్తున్నాడట. కనుకనే పాపమునకున్న బలం ఏంటిదంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము. కనుకనే ఎప్పుడైనా సాతానుడు చేసే పాపం ఎలాగుంటుందంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమింపజేసే విధంగా వాడు ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక మాట చెప్పితే ఆ మాటను అతిక్రమింపజేసే విధంగా చేస్తాడు. కనుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని మాటను సత్యమైనది, దేవుని మాట పరిశుద్ధమైనది, దేవుని మాట జీవింపజేసేది. కానీ దేవుని మాటకు వ్యతిరేకముగా చేపించేదే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసేదే ఈ సాతానుడు. కనుక సాతానుడు మొట్టమొదటిసారిగా దేన్ని బేజేసుకుంటాడంటే దేవుని ఆజ్ఞనే ఆధారం చేసుకొని వాడు పాపం చేపిస్తాడు. కనుక దేవుడేమో మొట్టమొదటి మనుషుడు నువ్వు ఈ ఫలములు తింటే చస్తావు అని ఎప్పుడైతే ఒక ఆజ్ఞ జారీ చేశాడో ఆ యొక్క ఆజ్ఞనే వాడు ఆధారం చేసుకొని మీరు తింటే చావనే చావరు అని అబద్ధం చేయించి ఆ పండును తినబెట్టాడు. అలాగనే చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎన్ని సత్యమైన మాటలు రాయించి పెట్టాడో వాటన్నిటినీ అతిక్రమింపజేసే విధంగా సాతానుడు పూనుకుంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, అందరు తీసండి, 4వ వచనము చదువుచున్నాను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. కనుక ఈ లోకములో ఒకటి సత్యం ఉన్నది, ఒకటి అసత్యం ఉన్నది. సత్యము అనగానే దేవుని యొక్క వాక్యము, అబద్ధము అనగానే సాతాను నోట నుండి వచ్చిన ప్రతి మాట. కనుక ఎప్పుడైతే నువ్వు అబద్ధము మాట్లాడడం మొదలు పెడతావో నువ్వు తెలియకుండానే నువ్వు పాపములో పడిపోతున్నావు అని అర్థం. కనుక ఈ పాపముని అది ఆధారం చేసుకొని, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని పాపము చేయించి పాపము ద్వారా ఈ మరణమును లోకములోకి తీసుకొని వచ్చిందట. పాపము వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. అందుకనే ఈ పాపం ఎలాగొచ్చింది లోకానికంటే ఒక మనుషుని ద్వారానే వచ్చింది అన్నాడు. మళ్ళీ రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో
అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గుర్తై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి వచ్చేసింది. అంటే మొదటి మనుషుడైన ఆదాము ద్వారానే ఈ లోకంలోకి పాపం వచ్చేసింది. పాపము ద్వారా మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆలోచన చేయండి, మరణం అనేది ప్రతి ఒక్క మనుషునికి వచ్చేసింది. ఇంకా అంతే, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషునికి మరణం అనేది వచ్చేసింది. ఏ కులములో ఉన్న వ్యక్తికైనా, ఏ మతములో ఉన్న వ్యక్తికైనా, ఏ మనిషికైనా మరణం వచ్చేసింది. ఇప్పుడు చాలా రకాలుగా మనుషులు కులాలు పెట్టుకొని, కులాల ద్వారా మనుషులను ఒక మనుషునికి ప్రేమ లేకుండా ద్వేషాలు రేపుతూ, కోపాలు రేపుతూ, మాది ఎక్కువ కులము, మాది తక్కువ కులము, మేమేమో గొప్పవారము, మీరు కింది స్థాయి వారని కుల భేదాలు కలుగజేస్తున్నాడు దుష్టుడు. అందరం వచ్చింది ఆదాములో నుంచే. ఆదామే మొదటి మనుషుడు కనుక మొదటి మనుషునిది ఏ కులమో ఈ మానవ జాతి అందరిది అదే కులం కదండి. అందరూ ఆదాము నుంచి వచ్చిన పిల్ల, మొదటి మనుషుడే ఆదామైనప్పుడు భూమి మీదకి వచ్చిన మానవ జాతి అంతా ఆదాము నుంచి వచ్చిన వారే కదా. కనుక ఈరోజు మానవులందరూ కూడా ఆదాము యొక్క సంతతే గనక ఆదాముది ఏ కులమో మానవ జాతి అందరిది అదే కులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆదాముది ఏ కులం అందాము? ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవునిలో నుండి వచ్చాడు. ఇప్పుడు దేవునిది ఏ కులమో మానవుంది కూడా అదే కులం. ఎందుకంటే ఆదాములోకి జీవాత్మను ఊదింది ఎవరు? దేవుడే కదా. కనుక దేవుడు జీవాత్మము ఆదాములోకి వచ్చినప్పుడు దేవునిది ఏ కులమో మానవులమైన మనది కూడా అదే కులం. కానీ సాతానుడు భూమి మీద కొంతమందిని కులాల పేరుతో వేరు చేయిచున్నారు, కొంతమందిని మతాల పేరుతో వేరు చేయిచున్నాడు. మేము హిందువులమండి, మాది హిందూ దేశము కనుక మేము హిందువులము, మంచిదే. అంటే ఇంకా కొంతమంది అంటే ఎందుకు ఈ మతాలు వచ్చినాయి అంటే, దేవుడు మానవునికి కనబడకపోయినప్పుడు మనుషుడు దేవుణ్ణి వెతకడం ప్రారంభం చేశాడు. వెతకడం ప్రారంభం చేస్తే దేవుడు చాలా నిష్ట కలిగిన వారికి, పరిశుద్ధంగా ఉన్నవారికి అన్ని కాలాలలో ప్రత్యక్షమై ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దర్శనమిచ్చాడట దేవుడు. దేవునికి కులము లేదు, దేవునికి మతము లేదు. ఏ మానవుడు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టి అన్వేషించడం మొదలుపెట్టాడో ఆ మనుషునికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తన ద్వారా మాట్లాడిన మాటలను కొన్ని బేస్ చేసుకొని అతడు ఇగో దేవుడు నాతో ఇలా మాట్లాడాడని కొన్ని తీసుకొని వాటికి అనుగుణంగా ఒక గ్రంథాన్ని రాసుకొని ఇది మాకు ప్రాముఖ్యమైన గ్రంథం అనుకొని ఒక గ్రంథాన్ని చేసుకున్నాడు. అలాగనే ఇంకొకరితోని మాట్లాడడం మొదలుపెట్టి ఇంకొక విధంగా మాట్లాడిండు. ఆ మాట్లాడిన మాటలను ఆయన బేస్ చేసుకొని ఆయన ఒక గ్రంథాన్ని చేసుకొని ఆ గ్రంథ ప్రకారము ఇలా నడుచుకోవాలని వాళ్ళు ఒక ప్రతిపాదిక పెట్టుకొని సిద్ధాంతాన్ని పెట్టుకొని వాళ్ళకు గ్రంథాన్ని తయారు చేసుకున్నారు.
ఇంకొకరితో ఇంకొక విధంగా మాట్లాడిండు. వాళ్ళు గ్రంథాన్ని తయారు చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. ఇలాగూ ప్రతి మనుషుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నాడు కనుక దాని ప్రకారమే ఒక గ్రంథాన్ని తయారు చేసుకొని దాని ప్రకారమే అనుసరించి నడుచుకోవాలి అని వాళ్ళు ఆ గ్రంథములో రాయబడిన దాన్ని బట్టి అనుసరించే వారికే మేము హిందువులము అని ఒక గ్రంథం వచ్చింది వాళ్ళకు. మేము ముస్లింలము అనే గ్రంథాన్ని కొంతమంది తయారు చేసుకున్నారు. మేము క్రైస్తవులము అని ఒక గ్రంథాన్ని తయారు చేసుకున్నారు. ఇంకా మేము బుద్ధిస్టులమని, మేము సిక్కులమని, మేము జైనీలమని, అంటే వారి వారి భాషల ప్రకారం వారు ఒక గ్రంథాన్ని తయారు చేసుకొని గుంపులుగా ఏర్పాటు చేసుకొని మేము హిందువులమండి అని కొంతమంది, మేము ముస్లింలమని కొంతమంది, మేము క్రైస్తవులమని కొంతమంది, ఇలాగూ మానవ జాతి వేరైపోయింది. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అన్నాడు. అంటే పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పూర్వీకులతో మాట్లాడుకుంటూ వచ్చిండు దేవుడు. కనుక మాట్లాడుకుంటూ వచ్చిన మాటను బట్టి, వారు ఎన్న మాటలను బట్టి ఒక గ్రంథాన్ని, ఇదే మాకు ప్రాముఖ్యమైన గ్రంథము, దీని పక్కన నడుచుకుంటామని అట్లా మనుషులు ఒక్కొక్క గుంపులు తయారు చేసుకొని ఈ భూమి మీద మతాలుగా ఏర్పాటు చేసుకొని ఒక మతానికి ఒక మతముగా విరోధంగా తయారవుతూ మనుషులలో ప్రేమలు లేకుండా ద్వేషాలు, కోపాలు పెంచుకుంటున్నారు. కానీ ఏ మతములో ఉన్న వారికైనా మరణం అనేది తప్పేది కాదు. ఏ మతములో ఉన్నవారికైనా ఆ మనిషి ఏ మతములో ఉన్న పాపము తనను వెంటాడుతూనే ఉన్నది. పాపం అనేది ఒకటి వచ్చేసింది లోకంలోకి, పాపం ద్వారా వచ్చిన జీవితం మరణం వచ్చేసింది కనుక ప్రతి మనిషి పాపముగానే పుడుతున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు, మరణంలోనే చనిపోతున్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన ఏ మనుషుడైనా సరే మానవుడుగా వస్తున్నాడు ఈ లోకంలో కంటే ఈ యొక్క తప్పకుండా ఏదో ఒక రోజు మరణించవలసిన వ్యక్తే. కనుకనే మరణము చూడకుండా బ్రతుకు నరుడెవరు అన్నాడు. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనంలో మరణము చూడకుండా బ్రతుకు నరుడెవరు, ఆ వచన భాగాన్ని చూడండి బాబు. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనము. అందరు తీశారండి? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీదకి వచ్చిన ఏ మనుషుడైనా ఒకరోజు మరణించవలసిన వ్యక్తే. అది క్రైస్తవుడే కానీ, ముస్లింలే కానీ, హిందువులే కానీ, జైనీయులే కానీ, బౌద్ధిస్టులే కానీ, అమెరికా దేశస్థుడే కానీ, రష్యా దేశస్థుడే కానీ, ఈ భూమి మీద ఉన్న 200 దేశాల్లో ఏ మనుషుడైనా సరే, ఏ దేశస్థుడైనా సరే, ఏ మనుషుడైనా సరే, ఏ రెడ్డి కులమే కానీ, కమ్మ కులమే కానీ, కాపు కులమే కానీ, ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న మాదిగలు అంటారు కదా, మళ్ళీ అంటరాని వాళ్ళని, ఏ కులమస్తుడైనా మనిషి అయినా ఏదో ఒక రోజు తప్పకుండా మనుషుడు మరణించవలసిన వాడే. అది పిఎం కానీ, సీఎం కానీ, ఎవరైనా కానీ. ఈ భూమి మీదకి మానవుడుగా వస్తున్నాడు అని అంటే ఒక వ్యక్తి ఏదో ఒక రోజు తప్పకుండా చనిపోవలసిన వ్యక్తే.
కనుకనే దేవుని వాక్యములో మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు అని అన్నాడు. ఎవడైనా ఉన్నాడా మరణం చూడకుండా అంటే? ఎవ్వరు కూడా లేడు మరణం చూడకుండా. అందరూ మరణించవలసిన వారే. అసలు ఇంతకు మరణం అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేశామా మరణం అంటే ఏమిటో? దాని యొక్క భావం ఏంటిదో ఎప్పుడైనా కనుగొన్నామా? తెలుసా మరణం అంటే ఏమిటో? అందరూ చచ్చిపోతున్నారు, మనం కూడా చచ్చిపోతున్నాం, అంతే. ఏమో తెలుసు మనకు. ఏం తెలుసు అంటే ఏదో వస్తాను ఇళ్ళకెళ్ళి ప్రాణం పోతాం, చచ్చిపోతాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. మరణము అనగా ఏమిటి? ఇళ్ళకెళ్ళి ప్రాణం కాస్త వెళ్ళిపోవడమే మరణం అనుకుంటున్నాం. కానీ మరణాన్ని గురించి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట రాశాడు సొలొమోను. ఆ వచన భాగాన్ని తీసి చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము, అందరు తీయండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాశాడు సొలొమోను. ఏంటిదటది? వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు మనం ఎప్పుడైనా గమనించామా? వెండి త్రాడు విడిపోవును అన్నాడు మొదటిగా. ఈ వెండి త్రాడు అంటే ఏమిటి? అది మొదటి మాట మనం గుర్తు చేసుకుందాం. రెండవది ఏం చెప్పాడు? బంగారు గిన్నె పగిలిపోవును. రెండో మాట ఏం చెప్పాడు? బంగారు గిన్నె పగిలిపోవును. మూడో మాట ఏం చెప్పాడు? దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. మర్మము యొక్క ప్రత్యక్షత ఏమిటో, మరణం అంటే ఏమిటో ఈ ప్రసంగి అయిన సొలొమోను గారు రాసిపెట్టాడు. వెండి త్రాడు అని ఎందుకోసం వాడాడు? బంగారు గిన్నె అని దేనికోసం వాడాడు? బావి యొద్ద కుండ పగిలిపోవును, దార యొద్ద కుండ ఎందుకోసం వాడాడు? కుండని దేనితో తయారు చేస్తామండి? కుండ చేసే విధానం దేనితో చేస్తా అంటాం? మట్టితోని కుండ చేయగలుగుతాం కదా. అంటే మట్టితోని కుండ చేస్తాము. ఏ విధంగా ఒక కుమ్మరివాడు మట్టితోని కుండ చేస్తాడో, దేవుడు కూడా ఒక మానవుణ్ణి తయారు చేయడానికి మట్టినే వాడాడు ఈ శరీరాన్ని తయారు చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక కుండకు సాదృశ్యం ఏంటిదంటే మన శరీరము. బంగారము చాలా విలువైంది, విలువతో పోల్చాడు. బంగారము అనగానే మన ఆత్మకు సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెండి అనే పదం వాడాడు. వెండికి మన ప్రాణంతో పోలి చెబుతున్నాడు. వెండి త్రాడు అని ఒక మాట మనకు సెలవిచ్చాడు గనక ఆ వెండిని ప్రాణంతో పోల్చాడు. ఈ ప్రాణం అనేది ఈ ఆత్మను శరీరాన్ని కలిపి మధ్యలో దాన్ని కలుపుతూ ఉండేటువంటిదే ప్రాణం. ఈ శరీరాన్ని, ఆత్మను రెండింటిని ఈ ప్రాణం మధ్యలో ఉండి కలిపి ఉంటుంది. ఇట్లా ఉదాహరణకు 3 ఇట్లా ఏళ్ళు పట్టుకుంటే ఈ మీది శరీరం అనుకుందాము, ఇటుకడదేమో ఆత్మ అనుకుందాం, ఈ మధ్యలోది ప్రాణం అనుకుందాం. ఈ ప్రాణం ఈ రెండింటిని ఇట్లా కలిపి ఇలా ఉంటా ఉంటుంది 3.
కనుక వెండి త్రాడు విడిపోవడం అంటే అర్థం ఏంటిదంటే శరీరానికి ప్రాణాన్ని ఆత్మకు రెండింటికి మధ్యన ఉన్న లింకు కాస్త తెగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తెగిపోయినప్పుడు ఆత్మ వేరైపోతుంది, శరీరం వేరైపోతుంది, ఆత్మ విడిపోతుంది రెండింటికి. దీనికి ఉదాహరణ, చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒక స్త్రీ గర్భము ధరించి ఒక కుమారునో కుమార్తెను కన్నప్పుడు ఆ గర్భములో నుంచి ఒక శిశువు బయటకు వచ్చినప్పుడు ఆ తల్లికి ఆ శిశువుకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింకుని మనం ఏమంటామంటే నాభి లేదా బొడ్డు అంటాం. దాన్ని కట్ చేసినప్పుడు తల్లి వేరైపోతుంది, శిశువు వేరైపోతుంది. కానీ అంతకుముందు రెండు ఆ తల్లి గర్భములో తల్లి యొక్క పేగును ఈ కుమార్తెకున్న పేగు రెండు ఇమిడి కలిసే ఉంటుంది ఆ గర్భములో. అది బయటకు వచ్చిన తర్వాత, శిశువు బయటకు వచ్చిన తర్వాత ఒక మనుషుడు మనం దాన్ని కట్ చేసినప్పుడు ఇద్దరి బంధము వేరై తెగిపోతుంది. తల్లికి తల్లి అవుతుంది, బిడ్డకు బిడ్డనే ఏ విధంగా వేరైపోతుందో అలాగనే ఆత్మ, ప్రాణము, శరీరాన్ని ఈ మూడింటిని కలిపి ఉంచేదే ప్రాణము రెండింటిని మధ్యలో. ఎప్పుడైతే మరణం అంటామో ఆ లింకు కాస్త, ప్రాణం కాస్త లింకు తెగిపోతుంది. అప్పుడు ఆత్మ సపరేట్ అయిపోతుంది, శరీరము సపరేట్ అయిపోతుంది. కనుకనే ఆత్మ దేవుని యొద్దకు మళ్ళీ పోతుంది అన్నాడు, కానీ ప్రాణం పోతుంది అనలేదు. ఒక మర్మమైన విషయం మీకు చెప్తున్నాను చూడండి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడండి. ఏంటిది? యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. ఇక్కడ ఈ భూలోకములో మళ్ళను జీవింపజేసేది ఏంటిది? ఆత్మనా, ప్రాణమా? ఇప్పుడు చెప్పండి. ఈ భూలోకములో మనము జీవించాలంటే మళ్ళను జీవింపజేసేది ఏంటిది? ఆత్మనా, ప్రాణమా? ప్రాణము. కానీ యేసయ్య చెప్పిన మాట ఆత్మయే జీవింపజేస్తున్నదంటే, అంటే ఆత్మ జీవింపజేసే సమయము ఒకటి ఉంది. ఈ భూమి మీద మాత్రము మనము జీవించుచున్నామన్న పేరు మనకు ఉన్నదంటే ప్రాణము మనలో ఉంటేనే మనం జీవిస్తున్నాము. కనుకనే దేవుడు అన్ని గ్రహాలలో ఉండేటువంటి, విశ్వలోకాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు శరీరము, ఆత్మ మాత్రమే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరము, ఆత్మతో వారు జీవిస్తున్నారు. అంటే ఆత్మనే వారు అక్కడ జీవింపజేస్తుంది. కానీ భూమి మీదకి వచ్చిన మానవులమైన మనకు మాత్రము ప్రాణము అనేది ఒకటి ఎక్స్ట్రా పెట్టిండు దేవుడు. శరీరము, ఆత్మ జీవింపజేస్తే జీవింపజేయగలదు ఆత్మ, కానీ ప్రాణం అనేది ఒకటి దేవుడు మనకి ఈ భూగ్రహం మీద ఎక్స్ట్రా పెట్టిండు. ఆ ప్రాణము పోతేనే తప్ప మనుషుడు చనిపోడు అని అన్నాడు. కనుక ప్రాణం అనేది ఎక్కడ పెట్టిండు మనకు దేవుడు అని అంటే మన రక్తములోనే ప్రాణం ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఏ శరీరాలకు పరలోకములో రక్తము లేదు. విశ్వములో, ప్రపంచాలలో నివసించే నివాసులకు ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణం లేదు, రక్తము లేదు. కానీ భూమి మీద ఉన్న మానవులమైన మనకు మాత్రము రక్తం పెట్టి రక్తములో ప్రాణాన్ని ఉంచిండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 9వ అధ్యాయం తీయండి. ఆదికాండము 9వ అధ్యాయంలో
3వ వచనం చదువుతున్నాను. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమునకు దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చూశారండి, రక్తమే దాని ప్రాణం అని చెప్పుకుంటూ కింద చెబుతున్నాడు మళ్ళీ, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందించబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసెను. హల్లెలూయా. కనుక ప్రాణం అనేది మనకు ఎక్కడుంది అంటే రక్తంలోనే ఉన్నది, రక్తంలోనే ఉన్నది. మరి ఒక వచన భాగాన్ని కూడా చూద్దాము. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనుషుని యొక్క ప్రాణము రక్తములో ఉంటుంది అన్నాడు. దేవుడు ఈ మానవుని తయారు చేసినప్పుడు ఈ రక్తం అనేది ఒకటి ఎక్స్ట్రా పెట్టి మనుషుల్ని మనం ఈ భూలోకానికి పంపించాడు. కనుక రక్తంలోనే మన ప్రాణం ఉంటుందట. ఆ రక్తము కాస్త పోతే ప్రాణము పోతుంది. మనం మేకని కానీ గొర్రెని కానీ కోసినప్పుడు పాపం అది దాని రక్తమంతా బయటకు పోయేంతవరకు గిలగిల కొట్టుకుంటుంది, ఆ రక్తం అంతా చచ్చిపోతుంది. కనుక వెండి త్రాడుతో పోల్చాడు, ప్రాణాన్ని చెప్పాడు. ఆ తాడు తెగిపోతే మనం ప్రాణం పోతుంది అన్నాడు. ఈ భూమి మీద మానవునికి మరణం అంటే అర్థం ఏంటిదంటే, ఈ దేహాన్ని, ఈ యొక్క ప్రాణాన్ని విడిచిపెడితే ఆత్మ శరీరము వేరైపోతుంది. కనుక ఆ ప్రాణము, ఆ వెండి త్రాడు తెగిపోతే, ప్రాణం పోతే మనుషుడు సపరేట్ అయిపోతుంది, ఆత్మ శరీరం. ఆ శరీరము ఆత్మ సపరేట్ అయిపోతేనే ఆ ఆత్మకు దేవుడు మరి యొక్క శరీరాన్ని ఇచ్చి మరి యొక్క లోకంలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఈ భూలోకానికి, ఈ మట్టిగడ్డని విడిచిపెట్టి ఆ ఆత్మకు మరి యొక్క శరీరాన్ని ఇచ్చి ఆ శరీరముతో ఆత్మ కలిసి మళ్ళీ ఏదో ఒక లోకంలో ద్వంద్వముగా ఉంటారు. ఇప్పుడేమో త్రిత్వముగా ఉంటున్నాం మనసు ఈ లోకంలో. త్రిత్వం అంటే ప్రాణము, శరీరము, ఆత్మ కలిసి ఉంటున్నాము. కానీ ఈ ప్రాణం పోయిన తర్వాత మనుషుడు ద్వంద్వముగా అంటే రెండే ఉంటాయి, శరీరము ఆత్మనే ఉంటుంది. అప్పుడు శరీరానికి ఆత్మ జీవింపజేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ లోకానికి వెళ్ళడానికి ఈ రక్తముతో ఉన్న శరీరం ఇక్కడనే పోవాలి. ఈ లోకంలో నుంచి ఇంకొక లోకానికి మనం వెళ్ళాలంటే ఈ రక్తంతో మనం వెళ్ళలేము. మనం పరదేశికి వెళ్ళాలన్నా, పాతాళానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా శరీరము ఆత్మతోనే వెళ్ళగలుగుతాం. కానీ ప్రాణం ఉంటే మనం వెళ్ళలేమట. కనుకనే అదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. 15:50లో ఒక మాట చెప్పుతున్నాడు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అన్నాడు. ఏంటిదట? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. నువ్వు ఈ లోకములో నుంచి విడిచిన తర్వాత ఇంకొక లోకానికి వెళ్ళాలంటే
ఆ శరీరములో రక్తము లేని శరీరముగా ఉంటేనే ఆ శరీరము ద్వారా ఇంకొక లోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన రక్షకుడైన దేవుడైన యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడు రక్త మాంసములు గల శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా మన వలనే పాపం రహితుడుగా వచ్చాడు. ఎందుకంటే మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. కనుక మనుషుని యొక్క పాపము నుంచి విడిపించి మరణమును తీసివేసి వానికి నిత్య జీవం ఇయ్యాలన్న ఉద్దేశం కొద్దే ఆయన కూడా పాపము లేనివాడుగా పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఈ భూ సంబంధమైన ఏ మానవుని రక్తము తనకు అంటకుండా కేవలము తన తల్లి గర్భములో మరియమ్మ గర్భములో యేసయ్య జన్మించినప్పుడు పురుష ప్రమేయము ఏమాత్రము అంటకుండా, రక్తము ఏమాత్రం అంటకుండా కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తనకు శరీరము అనుగ్రహించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలము పరిశుద్ధాత్మ అతన్ని జన్మింపజేసింది. కనుకనే గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మకు చెప్పేటప్పుడు మరియమ్మ అంటది, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానను కదా, ఇది ఎలా సాధ్యము అంటది. అంటే మానవ జాతిలో ఉండే విధానం ఏంటిదంటే స్త్రీ పురుషుల కలయిక వల్లనే ఒక గర్భం వస్తుంది. కనుక నేను గర్భవతిని అయితేని అంటున్నావు కదయ్యా, నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇదేలా సాధ్యమైనప్పుడు గాబ్రియేలు దూత చెప్తాడు, అమ్మా నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, కనుక నీవు గర్భము ధరించినది మనుషులతో కాదు దేవుని ద్వారానే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, సర్వోన్నతుని శక్తి నీలోనికి వస్తుంది, ఆ శక్తి వల్ల నువ్వు గర్భవతి అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ఒక దేవదూత మరియమ్మకు చెప్పినప్పుడు ఆమె అంగీకరించింది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఆయన మానవుల పాపములుంచి మరణము నుంచి విడిపిస్తాడు, కనుకనే ఆయన ఈ లోకానికి వస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని పిల్లలారా, దేవుని జనాంగమా, యేసయ్య ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా పాపము లేనివాడుగా పాపరహితుడుగా వస్తాడు అని యోబు ముందుగాలే ప్రవచించాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనములో యేసయ్యకు ముందు ప్రవచనం ఇది. యేసుప్రభు ఈ లోకానికి రాక మునుపు యోబు గారు ప్రవచించాడు, పాప రైతునిలోండి పాప సైతుడు ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా పుడతాడు అని యోబు గారు ముందుగాలే ప్రవచించాడు. చూడండి, యోబు గ్రంథము 14:4 పాప సైతునిలో నుండి పాప రైతుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్యను నీకు తెలిసే ఉన్నవి అన్నాడు. కనుక పాప రైతుడుగా ఒక వ్యక్తి లోకానికి వస్తే ఆ వ్యక్తి ద్వారా పాపము నుంచి విడుదల కలగాలి, వచ్చు జీతము మరణము నుంచి విడుదల కలగాలి. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక కారణం ఏంటిదంటే, మొదటిసారిగా పాపములో నుంచి మరణములో నుంచి మనుషులను విడిపించాలన్న ఉద్దేశంతోనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా మన ద్వారా మన వలనే 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఆయన వచ్చినప్పుడు అనేకులకు చెప్పుతున్న మాట ఒకటే, నేను పాపులనే పిలువవచ్చిదిని, నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. నేను పాపుల కొరకే వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. కనుక పాపములు వచ్చు జీతము మరణము, గనుక మరణము నుంచి పాపము నుంచి విడిపించడం కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక పాపం అంతా ఆయన మీద మోయబడ్డదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే బాప్తీసం ఇచ్చి యోహాను ఆ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు
దేవుని గొర్రెపిల్ల అతని పేరు పెట్టబడ్డదట. హల్లెలూయా. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన వచ్చాడు, 3.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించాడు. ఆయన కూడా మరణించాడు, మన లెక్కనే మరణించాడు. ఆయన రక్తాన్నంతా భూమి మీద చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య కూడా రక్తాన్ని భూమి మీద చిందించకపోతే మనుషుని పాపానికి క్షమాపణ ఉండేది కాదు. కనుక ప్రతి మనుషునికి 2 రకాల పాపం ఉంటుందండి. ఒకటేమో జన్మతః పాపము, రెండవదేమో కర్మతః పాపము. కర్మ పాపములు అంటాం. జన్మ పాపం అనేదేమో ఆదాములో నుండి మనందరికీ అంటుకట్టబడి వచ్చింది. రెండవదేమో కర్మ పాపములు, అంటే మనం చేసిన క్రియలను బట్టి పాపములు. కనుక ఈ రెండు రకాల పాపములు పోవడానికి, దేవుడు పాపం పోవడానికి 2 పద్ధతులు మనకు ప్రవేశపెట్టాడు. ఒకటేమో బాప్తీసము పొందడాన్ని బట్టి మన పాపములకు క్షమాపణ కలుగుతుంది అన్నాడు కదండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అన్నాడు కదండి. చూశారు అక్కడ. మొదటి పాపము జన్మ పాపమునకు ప్రాయశ్చిత్తం కావడానికి ఈ పని చేయమన్నాడు దేవుడే. 2:38 అపోస్తుల కార్యం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు అన్నాడు. అంటే పాపములకు క్షమాపణ కలగాలంటే బాప్తీసం పొందు అని చెబుతున్నాడు. బాప్తీసం పొందకపోతే నీ పాపములకు క్షమాపణ కలగదు. అలాగనే అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 16-20, కనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పెను. అంటే ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి బాప్తీసం పొందుతావో, బాప్తీసం పొందిన నాడు మానవుని పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఇది ఏ రకమైన పాపం అంటే జన్మ పాపము మనకు కడిగి వేయబడుతుంది. రెండవది మనిషికి కర్మ పాపం ఉంటుంది కనుక ఆ కర్మ పాపములు కడగడానికే యేసయ్య రక్తం మనకు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని ఒప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యేసయ్య రక్తము మనకు కర్మ పాపముల నుంచి విడుదల కలిగిస్తుంది. అలాగనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలోను అదే మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్.
ఆయన మనల్ని తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అంటే రక్తము వలన పాపములుగా మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని దేవుని రాజ్యమునకు వారసులుగా చేయుచున్నాడు. హల్లెలూయా. కనుక జన్మతః పాపానికేమో బాప్తీసము, కర్మ పాపానికేమో యేసయ్య రక్తం అవసరమై ఉన్నదని ఆ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకోవడం కొరకు ఆయన ప్రాణము మన కొరకు త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరు కూడా ప్రాణాన్ని త్యాగము చేసిన వారు ఎవరు లేరు ఈ లోకములో. ఈ లోకంలోకి ఎందరో వచ్చారు, మేము దేవుళ్ళము దేవతలమని చెప్పుకునేవారు వచ్చారు. ఎవరు కూడా మనుషుని పాపములు తీసేస్తాను, నేను మీకు నిత్య జీవం ఇస్తాను, నేను మీకు పరలోక రాజ్యం ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు కూడా లేరు, ఒక్క యేసు ప్రభు ఒక్కడు తప్ప. కనుక ఈ భూమి మీదకి వచ్చిన ఏ మనుషునికైనా పాప క్షమాపణ అవసరము. ఆ పాప క్షమాపణ పొంది నువ్వు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా తయారైతేనే దేవుని రాజ్యంలో ఉంటావు, దేవుని రాజ్యంలో ఉంటావు. మనం ఇది ఈ విధంగా చేస్తే వీరు మతం మారిపోతున్నారు అంటున్నారు. ఏ మతం అంటే ఏంటిదో తెలియని మూర్ఖులు కూడా మతం మారిపోతున్నారు అంటున్నారు ఈ రోజులలో. అసలు మతం అంటే ఏమిటి? దానికి జవాబు చెప్పు నువ్వు మొదటిగా. మతం అంటే ఏంటిదో అంటే మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం బాబు, మా సిద్ధాంతమే ప్రకారం నడిస్తే అది మతమా? నువ్వు ఏ సిద్ధాంతం పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మానవునికి పాపములకు క్షమాపణ అవసరమై ఉన్నది. ప్రతి మానవుడు మరణము తర్వాత ఒక నూతన జీవం పొందవలసి ఉన్నది. ఒక నిత్యత్వం అంతా యుగ యుగాలు జీవించే జీవితం ఉన్నది మనుషునికి. దాని కొరకు మనము ప్రయత్నం వెళ్తున్నాము, దాని కొరకు మనం భక్తి చేయిస్తున్నాము. మన భక్తి జీవితం అనేది ఈ భూ సంబంధమైనది కాదు. మన భక్తి లోక సంబంధమైనది కాదు, ఈ భూ సంబంధమైన భక్తి కాదు. మన భక్తి పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన భక్తి మనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భక్తి ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైన భక్తి మనది. కనుక దేవుని బిడ్డలారా, అలాగూ దేవుడు ఒక్కడే, ఆయన మన అందరి పాపం రక్తము సిందించబడాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచాడు. అప్పుడు చెప్పాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణమునకు సవాలు చేసిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణపు ముళ్ళు విరిచిన వ్యక్తి ఒకడే ఆయన. కనుక మరణానికి జయించిండు, మరణపు ముళ్ళు విరిచిండు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు. కనుక ఆ మరణము ఆయనని పట్టి బంధించుట అసాధ్యమాట. కనుక రోజు ఈ మరణాన్ని కూడా దేవుడు బంధించి నరకములో వేయబోతున్నాడు. అసలు మరణం అంటే ఏమిటండి? మరణం అనే ఒక దూత ఉన్నది. ఆ దూత పేరు మరణము. ఆ మరణాన్ని కూడా దేవుడు ఒకరోజు పట్టి అగ్ని గంధకములు గల గుండములో వేయబోతున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీయండి, ఆ వచనాన్ని మీకు చూపిస్తాను, చూడండి, దాని మీద దృష్టి పెట్టండి. 13వ వచనం చదువుతున్నాను. ప్రకటన 20:13వ వచనం. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. ఇప్పుడు చూడండి, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్ని గుండములో వేయబడెను. హల్లెలూయా. ఈ మరణాన్ని కూడా దేవుడు ఒకరోజు బంధించి అగ్ని గంధకములు గల గుండములో వేయబోతున్నాడు. మృతుల లోకాన్ని కూడా అగ్ని గుండం వేయబోతున్నాడు.
ఎవని పేరు జీవ గ్రంథమందు వ్రాయబడలేదో వాడు కూడా అగ్ని గంధకముల గుండంలోకి వెళ్ళబోతున్నాడు. అది రెండవ మరణము, నరకము, రెండవ మరణము. కనుక మనుషునికి రెండు రకాల మరణాలు ఉంటాయని చెప్పాను. ఒకటేమో శారీరక సంబంధమైన మరణము, ఒకటేమో ఆత్మ సంబంధమైన మరణము. ఆ ఆత్మ సంబంధమైన మరణమే అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడము. ఆ ఆత్మ యుగ యుగాలు అగ్ని చేత బాధించబడుతుంది. ఎందుకంటే వాడు భూమి మీదకి వచ్చి అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, పొరుగువారి మీద నిందలు మోపుతున్నారు, హింస చేస్తున్నారు, కొడుతున్న రకరకాల పాపపు క్రియలు చేస్తున్నారు కదా. ఆ చేసిన వారి ప్రతివానికి అగ్ని గంధకములు గల గుండంలో దేవుడు వారిని యుగ యుగాలు బాధించబోతున్నాడు వాని ఆత్మను. కనుక దేవుని పిల్లరా, ఈ భూమి మీదకి వచ్చిన మనుషులందరిలో కల్లా ఒకే ఒక వ్యక్తి అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడని మరణమునకు సవాలు చేసి మరణమును జయించిన దేవుడు, మృత్యుంజయుడిగా ఉన్న దేవుడు ఒకే ఒక వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన యందే మనకు నిత్య జీవం దొరికింది, ఆయన యందుకే మన పాప క్షమాపణ దొరికింది, మన పరలోక రాజ్యంలోకి వెళ్ళే ధన్యత మనకు దొరికింది. కనుక మనం ధన్యులము, అదృష్టవంతులము. కనుక ఆయనని మన సొంత రక్షకులుగా అంగీకరించి మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ రాబోతున్న కొత్త ఆకాశం, కొత్త భూమిలో యుగ యుగాలు ఉండడం కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.